ఏం జరిగింది సార్? అది ఒక వీడియో వైరల్ అయింది కదా, అవును సార్. ఆ వీడియోకి సంబంధించి ఏం సార్ జరిగిన ఘటన సార్? యాక్చువల్ జరిగిన విషయం వీరపాపురం దగ్గర మేము వెహికల్ చెకింగ్ నిర్వహించడం జరిగింది విధులు. దీంట్లో అక్కడ టెంపో ట్రావెలర్ వెహికల్ కర్ణాటక నుంచి మంత్రాలయం వెళ్ళి విజిట్ చేసుకొని వాపస్ వాళ్ళు పత్తికొండ సైడ్ వెళ్తున్నారు. వెహికల్ ఆపింది, డ్రైవర్ బండి ఆపినాడు. వెహికల్ ఆపినాక డ్రైవర్ కిందికి వచ్చి రికార్డ్స్ ప్లస్ ఆయన లైసెన్స్ పర్మిట్ అన్నీ చూపించినాడు. అతని దగ్గర ఆల్ రికార్డ్స్ ఓకే. ఆయన మా ఆంధ్ర పర్మిట్ తీసుకున్నాడు, మా ఆంధ్ర ట్యాక్స్ కూడా కట్టినారు, మీరు వెహికల్ తీసుకుని వెళ్ళిపోమని చెప్పినాడు. వేరేది విషయం ఆర్గ్యుమెంట్ డ్రైవర్ ఓకే సార్ వాపస్ వెళ్ళిపోయి కార్లో కూర్చున్నాడు. ఆయన వెహికల్ తీసుకున్నాడు. అంతలోనే ఆయన ఒక అతను వ్యక్తి కార్లో ఉన్న వ్యక్తి వెహికల్లో దిగి వచ్చి, మీరు వెహికల్ నిర్వహించడానికి ఏం అధికారం ఉంది, మీరు ఎవరు అని మా హోంగార్డ్తో ఆయన క్వశ్చన్ చేయడం జరిగింది. ఆయన క్లియర్గా చెప్పినాడు, ఇట్లా ఆయన ఆర్టీఓ సార్, బ్రేక్ ఇన్స్పెక్టర్ గారు ఇక్కడ మాకు డ్యూటీ చేసినారు, నేను చెకింగ్ చేశాను, మీ రికార్డులు అన్నీ ఓకే ఉన్నాయి, మీరు వెళ్ళిపోండి, మీరు ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం లేదు, మీరు వెళ్ళిపోవచ్చు అని క్లియర్ చేసినాం. క్లియర్ చేసినా కూడా లేదు మీ వెహికల్కి ఎల్లో ప్లేట్ ఉండాలా, మీరు ఎట్లా ఈ వెహికల్ వచ్చి నిలబెడతారు, ఇది మీ పర్సనల్ వెహికల్ మాదిరి కనబడుతుంది, మీరు ఎట్లా వచ్చి కూడా మీరు ఎవరు అని మా ఎట్లా తెలుసుకోవాలంటే మా పై అధికారి నెంబర్ తీసుకోండి, లేకుంటే మీరు స్టేషన్కి వచ్చి కంప్లైంట్ పెట్టుకోండి, మా స్టేషన్లో వచ్చి ఎంక్వైరీ చేసుకోండి, మా నెంబర్ కానీ తీసుకోండి, మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోండి అని చెప్పి. లేదు హైకోర్టు మాకు, ఆయన అడ్వకేట్ అంట యాజ్ ఎ ప్రొఫెషన్, మాకు ఆర్డర్స్ ఉన్నాయి, మేము వీడియో తీస్తాం, మీకు మీ వెహికల్ వీడియో తీస్తాను, రాంగ్ నరేటివ్ స్టార్ట్ చేసినాడు. డ్రైవర్ని పిలిపించి నీకు ఏమేమో ఇది చేసినారు అది చేసినారని చెప్పేసి నువ్వు చెప్పాలా, నేను వీడియో తీస్తాను, వీళ్ళు మా వెహికల్ ఎందుకు ఆపినారో అవసరం లేదన్నట్లుగా ఆయన బిహేవ్ చేసి స్టార్ట్ చేసినాడు. నువ్వు వెళ్ళిపోని రాసిన అవసరం లేదు, నువ్వు ఫోన్లో వీడియోలు తీసి రాంగ్ నెగిటివ్ చేయాల్సిన అవసరం లేదు, నీకు ఏమున్నా కూడా నువ్వు పోయి ఆధ్వర్యంలో కానీ ఇంకోటి కానీ ఆఫీస్లో కానీ మా అధికారులతో కానీ నువ్వు ఫోన్ చేసి మాట్లాడుకుని క్లియర్ చేసుకో, అంతవరకే అనేది మాట్లాడడం జరిగింది. లేదు మీరు ఈడే ఉండాలా, ఇక్కడ నుంచి పోకూడదు అని వెహికల్కి అడ్డం పడినాను. వెహికల్ అడ్డం పడితే దిగి వచ్చి ఆయన జరిపి వెహికల్ టర్న్ చేసుకుని మళ్ళీ రన్నింగ్ చేసుకుంటూ వచ్చి కార్ జంప్ చేసి కూర్చున్నాడు. కార్ బ్రేక్ పడదామంటే ముందర ఏముంది ఏం కనబడలేదు, బ్రేక్ పడితే సడన్గా కింద పడితే మనిషికి ఇబ్బంది అని రోడ్ సేఫ్టీ ఇష్యూస్లో మేము స్లో చేసుకుంటే పక్కకు వచ్చి బండి ఆపిన. అయినా కానీ దిగడం లేదు బండి. కిలోమీటర్ వరకు అట్లా వెళ్ళినారా? కిలోమీటర్ ప్రయాణం చేసేంత టైం లేదు, ఓన్లీ 4 మినిట్స్ రన్నింగ్ అంటే అది వెహికల్. ముందర ఏం వస్తుంది నాకు విజిబుల్ లేదు, ఆయన అడ్డం నిలబడిన గ్లాస్కి అడ్డం ఉన్నాడు. నాకు డ్రైవింగ్ చేస్తా అంటే ముందర అడ్డం ఉన్నాడు, ముందర కనబడడం లే. నాకు సైడ్ తీసుకొని వచ్చి ఆపే లోపల అంతా నేను సడన్గా బ్రేక్ కొట్టి ఆడితే ఆయన మేబీ ఇంజురీ ప్రాబ్లం ఉండేది. అది నాకు బాగాలేదు అంచు, అది మంచిది కాదు. సో మా రోడ్ సేఫ్టీ మేమే నిర్వహిస్తా అంటాం. మాకు వెహికల్ డ్రైవ్ చేయడం నాకు 20 years నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది. నేను తీసుకొని పోయి లెఫ్ట్ పెట్టుకొని సైడ్ ఆపి ఆయనకు కింద దింపడం జరిగింది. దింపితేనే వాళ్ళ టీటీ వెహికల్లో వాళ్ళ రన్నింగ్ వెనుకల నుంచి వచ్చి ఎగిరి బ్యానర్ పట్టుకొని కూర్చొనిచ్చినాడు. ఎగిరినాడు మళ్ళీ ఇప్పుడు బండి ఆపితే దిగినాడు, మళ్ళీ రాళ్ళు తీసుకొచ్చి అడ్డం పెట్టి కింద వెహికల్ కింద బండి కదలనీయకుండా మొత్తం ట్రాఫిక్ జామ్. నాకు వెహికల్ నుంచి బయటికి రానియకుండా లాక్, నేను లోపల వేసుకుని నేను కూర్చున్నా. నేను మరి లోపల నుంచి నేను కార్ లోపల నుంచి నేను సెల్ ఫోన్ మీరు తీసుకున్నారు, సెల్ ఫోన్ వీడియోలు ఎందుకు తీస్తారని మీరు క్వశ్చన్ చేస్తారు. ఎందుకు వీడియోలు తీయొచ్చు కదా సార్? వీడియో తీయచ్చు, కానీ రాంగ్ నరేటివ్ క్రియేట్ చేయడానికి ఇంకో ఒకరిని కించపరిచేకి అట్లా చేయడం అనేది తప్పు. నువ్వు ఏమున్నా నువ్వు రా, స్టేషన్లో రా, వచ్చి కూర్చో, మాట్లాడుకో, కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ ఏమన్నా చేస్తే అంతే వరకు. కానీ నువ్వు వీడియో తీసి రాంగ్ నరేటివ్ క్రియేట్ చేయాలంటే అది కుదరదమ్మా, నువ్వు తప్పు చేసేది అనేది నా వర్షన్. నేను చెప్పిన అతను నేను ఏదో వీడియో తీసి ఇంకోటి చేయడం అది తప్పు. లాక్ కొట్టాల్సిన అవసరం లేదు. మేము ఏమన్నా తీసుకున్నా కానీ హ్యాండ్ ఓవర్ చేస్తాం, ఆఫీస్ కన్నా హ్యాండ్ ఓవర్ చేస్తాము, స్టేషన్ కన్నా హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఎందుకంటే రేపు ఉదయం మళ్ళీ వాళ్ళు అడుగుతారు నా మొబైల్ లేదని. దట్ ఈస్ ద థింగ్. మేము ఎప్పుడు అదే సార్, మనకు ముందర నిలబడి వీడియో తీస్తూ రాంగ్ నరేటివ్ క్రియేట్ చేస్తాను అతను. బండి ఆపకూడదు, మీరు మీకు గైడ్ లైన్స్ ఏవి, మీకు ఆర్డర్స్ ఏవి, డ్రైవర్ని పిలిచి మీ వెహికల్ ఏదైతే మీరు ఎక్స్ట్రా వెహికల్ కాన్ గవర్నమెంట్ డ్యూటీ అని లేదు, అలాగే మీరు కూడా యూనిఫామ్ లో షూస్ వేసుకొని పోలేదు. షూస్ ఉన్నాయి సార్, నాకు చెప్పులు వేసుకొని పోయారు.
సో మీ బిహేవియర్ చూసి, ఎందుకంటే గతంలో ఇదే 1 మీరు పరిధిలోనే ఆర్టీఓలు వేరే వాళ్ళు అంటే బయట వ్యక్తులు ఆఫీసర్లు అని చెప్పి చేసిన ఘటనలు చాలా ఉన్నాయి. అరెస్టులు కూడా చేసినారు, అలా మేము డబ్బులు కూడా వసూలు చేసినారు, అలా అరెస్ట్ జరిగిన పర్వం ఉంది. అలాంటి వాళ్ళే మీరు అనుకుండొచ్చు కదా, మీరు ప్రాపర్ యూనిఫామ్ ధరించకపోవడం వల్ల, ఐ మీన్స్ షూ వేరింగ్ లేకపోవడము, బండికి నెంబర్ ప్లేట్ లేకపోవడము, మీన్స్ నెంబర్ ప్లేట్ మీన్స్ ఎల్లో బోర్డు లేదు, ప్లస్ అలాగే ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అని లేదు అనుకునే ఆస్కారం కూడా పబ్లిక్ ఉంది కదా సార్. ఉంది. ఆయన క్వశ్చన్ అడిగినాడు, దానికి సమాధానం ఇచ్చినాము. ఆయనకి ఏం ప్రాబ్లం ఉన్నా, ఆయన ఏం డౌట్స్ ఉన్నా, ఏం క్లారిటీ కావాలన్నా మా పై అధికారి నంబర్ తీసుకొని సంపాదించవచ్చు, స్టేషన్లో కంప్లైంట్ పెట్టచ్చు, ఈ ఆఫీస్కి వచ్చి ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఆయన ఆల్వేస్ ఆల్ ఓపెన్. కార్ ఎక్కి నిలబెట్టి, నాకు వర్కింగ్ చేయకుండా నిలబెట్టి బండి స్టేషన్ వేరే బండ్లు ఆపకుండా, నా బండి ఎక్కి కూర్చొని మూవ్ చేయకుండా, రాళ్ళు అడ్డం పెట్టి, ఫ్యామిలీ మెంబర్స్ లేడీస్ని కింద దింపి డోర్ లాక్ చేసుకొని వాళ్ళతో నాకు మాటలు, వాళ్ళ కన్నడలో నేను వాళ్ళకి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతాను ఆయనకు. వాళ్ళు కానీ ఎక్కువ చెప్పేదే మా అర్థం కాదంలా. నాకు అర్థం కాదు. సిఎస్ఆర్కి ఫోన్ చేసినాం, ఎస్ఎస్ఆర్కి ఫోన్ చేసినాం, స్పాట్కి వచ్చినారు. అంటే మీరు కార్ ఆయన ఎక్కిన తర్వాత ఎక్కడైతే బ్రేక్ వేసారో, బ్రేక్ వేసిన తర్వాత సంబంధించిన సివిల్ పోలీసులకు ఫోన్ చేసినారు సిఐ గారికి. అంతవరకు అతనికి అప్పటి వరకు నేనేమంటానంటే, మీరు రండి స్టేషన్కి రండి, మాట్లాడండి, మీరు ఏమైనా ఇష్యూస్ క్లియర్ చేసుకోండి అని చెప్పినాం. ఈ వెహికల్ ఇప్పుడు మీరు వేసుకోయారు కదా సార్, అది మీ పర్సనల్ వెహికల్ లేదంటే గవర్నమెంట్ పే చేశారు సార్? అది నా పర్సనల్ వెహికల్ సార్. పర్సనల్ వెహికల్. నా డెసిగ్నేషన్ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సార్. నాకు వెహికల్ అలాట్మెంట్ అనేది మాకు డిపార్ట్మెంట్ లేదు సార్. ఇన్ కేస్ ఏమైనా